దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలోని 6వ భాగంలో గవర్నర్ అనే టాపిక్ని మనం నేర్చుకుంటాము. ఆర్టికల్ 153 ఆధారంగా ఒక రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటారు. అంటే గవర్నర్ అనే పదవి రాజ్యాంగబద్ధ పదవి. 7వ రాజ్యాంగ సవరణ చట్టం 1956 ఆధారంగా ఒకే గవర్నర్ 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు కూడా విధులను నిర్వర్తించవచ్చు. ఆర్టికల్ 154 ఆధారంగా గవర్నర్కి రాజ్యాంగం కల్పించిన అధికారాలను స్వయంగా కానీ తను నియమించిన అధికారుల చేత కానీ నిర్వర్తించవచ్చు. ఆర్టికల్ 155 ఆధారంగా ఒక రాష్ట్రానికి గవర్నర్ను నియమించే అధికారము రాజ్యాంగం రాష్ట్రపతికి కల్పించింది. ఆర్టికల్ 156 ఆధారంగా గవర్నర్ పదవీకాలం రాజ్యాంగంలో 5 సంవత్సరాలు అని పేర్కొన్నప్పటికీ రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు పదవిలో కొనసాగుతారు. ఆర్టికల్ 157 ప్రకారం గవర్నర్ అర్హతల గురించి తెలుపుతుంది. 35 సంవత్సరాలు నిండి ఉండాలి మరియు భారతీయ పౌరుడై ఉండాలి అండ్ ఇతర అంశాలు. ఆర్టికల్ 158 ఆధారంగా గవర్నర్కి కల్పించే జీతభత్యాల గురించి తెలుపుతుంది. ఆర్టికల్ 159 గవర్నరు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారు. మరి 2025 జూలై నెలలో 2 రాష్ట్రాలకి నూతన గవర్నర్లను, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి లెఫ్టినెంట్ గవర్నర్ను నియమించారు రాష్ట్రపతి గారు. వారి పేర్లను పరిశీలిస్తే హర్యానా రాష్ట్రానికి నూతన గవర్నర్గా ప్రొఫెసర్ అషిమ్ కుమార్ ఘోష్ గారు, గోవా రాష్ట్రానికి నూతన గవర్నర్గా మన తెలుగువారు అశోక్ గజపతి రాజు గారు, ఇక లడఖ్ కేంద్రపాలిత ప్రాంతానికి కవిందర్ గుప్తా గారు నియమితులవుతూ వార్తల్లోకి వచ్చారు. కేంద్రపాలిత ప్రాంతాల గురించి రాజ్యాంగంలోని 8వ భాగం తెలుపుతుంది. ఆర్టికల్ 239 క్లాస్ 1 ఆధారంగా కేంద్రపాలిత ప్రాంతాలకు లెఫ్టినెంట్ గవర్నర్లను లేదా పరిపాలకులను లేదా అడ్మినిస్ట్రేటర్స్ని నియమించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో లింక్ని షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.